హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో అహాన్ని కోల్పోయినా, కోపాన్ని కోల్పోయినా మనకి నష్టమేమీ జరగదు. మనశ్శాంతిని తప్పకుండా పొందుతాము. కానీ సహనాన్ని కోల్పోతే మాత్రం సర్వస్వాన్ని కోల్పోతాం. నిందించడం తేలిక, నిందను భరించడం చాలా కష్టం. నీతులు వల్లించడం తేలిక, ఆచరించడం చాలా కష్టం. అబద్ధం చెప్పడం తేలిక, నిజాన్ని దాచడం చాలా కష్టం. కష్టం ఎప్పుడు ఉండదు, సంతోషం రాక మానదు. వచ్చే వరకు కష్టాలను ఓర్చుకో, సంతోషాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. అర్థమైంది కదండి? ఇక మనసు పెట్టి ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మనసు పెట్టి పని చేస్తే పనిలో విజయం చేకూరుతుంది. మనసు పెట్టి చదివితే మనిషికి ఆ చదువు వంట పడుతుంది. అలాగే మనసు పెట్టి పూజ చేస్తే ఆ పూజకు సార్థకత వస్తుంది. మనసుతో చేసే పనులు ఇంత మంచివైనప్పుడు మనసుతో చూసే మంచితనానికి కాక కళ్ళతో చూసి ఆడంబరాలకు విలువ ఎందుకు ఇస్తున్నారు? నిజమే కదండి. కాస్త ఆలోచించండి. అలాగే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒకరికి అన్యాయం చేసే బ్రతికే బ్రతుకు ఇప్పుడు సుఖంగా సంతోషంగా ఉండవచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, కాలం ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు. మీరు ఎప్పటికైనా అంతకంతా అనుభవించక తప్పదు. న్యాయానికి నిదానంగా గెలుపు ఉంటుంది, అంతే. అర్థమైంది కదా? జీవితం ఆశతో కాదు, కసితో కోపంతో బ్రతకాలి. ఇక్కడ బ్రతకాలంటే యుద్ధం చెయ్యాలి, పోరాడాలి. భయపడినా బాధపడినా మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుంచి దూరంగా విసిరిపారేస్తుంది. పొలంలో విత్తనం వెయ్యకపోతే గడ్డి పెరుగుతుంది, నేల వృధా అవుతుంది. మనసులో మంచి ఆలోచనలకు చోటు ఇవ్వకుండా చెడు ఆలోచనలు వృద్ధి చెందుతాయి, జీవితం వృధా అవుతుంది. కూర్చుని మాట్లాడుకుంటే ఎటువంటి సమస్యలైనా పరిష్కారం అవుతాయి. గుర్తుంచుకోండి. అలాగే జీవితంలో గెలవడానికి నీకు మంచితనం మాత్రమే ఉంటే చాలదు. కర్ణుడు అంటేనే మంచితనానికి, దాన ధర్మాలకి పెట్టింది పేరు. కానీ సమయాన్ని బట్టి నడుచుకోవడం వల్ల చెడువైపు నిలబడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అందుకే జీవితంలో గెలవాలి అంటే మంచితనంతో పాటు నీ చుట్టూ ఉండే సమాజ పరిస్థితులు కూడా సమయాన్ని బట్టి నడుచుకోవాలి. ఇది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. కోపం వల్ల మనిషి తనను తాను మర్చిపోయి ఆలోచన కోల్పోతాడు. అర్థమైంది కదండి? కాబట్టి జీవితంలో ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే దాంతో బుద్ధి కూడా నశిస్తుంది, చివరికి నాశనమైపోతాడు. అలాగే శక్తి ఉన్న సహనంతో ఉండడం రామతత్వం, అవకాశం ఉన్న భర్త వెంట నడవడం సీతతత్వం, కష్టాలలో తోడు ఉండడం లక్ష్మణతత్వం, ఇంకా నమ్మిన వారి కోసం తెగించడం ఆంజనేయ తత్వం. ప్రతి అడుగులో మంచిని గ్రహించాలి అనేది రామ పరమార్థం. ఈ రోజుల్లో నటించేవారు నలుగురితో బాగానే ఉంటున్నారు, యథార్థంగా మాట్లాడేవారు ఒంటరిగా ఉంటున్నారు. అందుకే అన్నారు యథార్థవాది లోక విరోధి అని. నేటి సమాజంలో ఒకరి సమస్య ఇంకొకరికి నవ్వులాట, ఒకరి జీవితం ఇంకొకరికి చులకన, ఒకరి ఆనందం ఇంకొకరికి అసూయ, ఒకరి బాధ ఇంకొకరికి బరువైపోతుంది, ఒకరి పరువు ఇంకొకరికి పరిహాసమవుతుంది, ఒకరి ఆపద ఇంకొకరికి అవకాశం, ఒకరి బలహీనత ఇంకొకరికి బలమవుతుంది. నిజమే కదండి? అవసరమైతే తప్ప అనవసర విషయాల్లో ఎప్పుడు కూడా వివాదం వద్దు, ఎప్పుడు వివరణ వద్దు, ఎప్పుడు క్షమాపణలు వద్దు. ఈ 3 లక్షణాలు సుఖమయ జీవితానికి సోపానాలు. గుర్తుపెట్టుకోండి, ఇవే ఉత్తమ వ్యక్తిత్వం ఉన్నవారి గొప్ప లక్షణాలు. దూరంగా ఉంటే విడిపోతామని, మాట్లాడకుండా ఉంటే మర్చిపోతామని ఎప్పుడూ అనుకోవద్దు. ఎందుకు అంటే ఎంత దూరంగా ఉంటే అంత చూడాలనిపిస్తుంది, ఎంత మౌనంగా ఉంటే అంత మాట్లాడాలనిపిస్తుంది. విడిపోవాలి అంటే విడదీయలేనంత దగ్గరైపోతారు. గుర్తుంచుకోండి, ప్రతి మనిషి జీవితంలో కొన్ని సందర్భాలు, క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. బ్రతుకు కొంచెం భారంగా అనిపిస్తుంది, ఏమీ చెయ్యలేని పరిస్థితి వస్తుంది. అలాంటి సమయంలో మనం వెతకవలసింది సహాయం చేసే చేతుల కోసం కాదు, మనసు పొరల్లో నిక్షిప్తమై ఉన్న శక్తి కోసం. ఆ శక్తి పేరే ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొని బయటపడొచ్చు. ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం కోల్పోతామో అప్పుడే జీవితాన్ని కోల్పోయినట్టే.
ఎవరితో అయినా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అందరూ మనవాళ్లే అని వాళ్ళ మంచి కోసం ఏదైనా చెబితే మనం చెడ్డవాళ్ళమైపోతాము. గుర్తుపెట్టుకోండి, ఎవరికో నువ్వు నచ్చలేదని బాధపడుతూ ఉండకు. బట్టల షాపులో కూడా ఒకరికి నచ్చక పక్కకు పడేసినవి మరొకరికి బాగా నచ్చుతాయి. జీవితం కూడా అంతే. పిల్లలకు సరైన సంస్కారం నేర్పించండి, లేకుంటే వారు మీ అంతిమ సంస్కారానికి కూడా రారు. ఇది హాస్యం కాదు. ఎందుకు అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఇలాగే ఉన్నాయి కాబట్టి. పేదవాడికి ఏమీ లేకపోయినా భగవంతుడు ఉన్నాడనే ధైర్యంతో బ్రతుకుతాడు. బాగా ఉన్నవాడు ఈ ఆస్తి పోతే నేను ఎలా బ్రతకాలి అనే భయంతో చస్తాడు. నిజమే కదండి. కారణం లేని కోపం, గౌరవం లేని బంధం, బాధ్యత లేని యవ్వనం, అలంకరణతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలవదు. మంచివాడు శత్రువు కూడా సహాయం చేస్తాడు, చెడ్డవాడు తోబుట్టిన వాళ్లను కూడా ముంచుతాడు. అలాగే మంచివారిని దూరం చేసుకుంటే చివరికి ముంచేవారే మనకు దొరుకుతారు. చేదు మాత్రలను నమలకూడదు, మింగేయాలి. ఇది చర్మం సామెతలో దాగి ఉన్న మర్మం. అదేంటంటే జీవితంలో మనకు కలిగిన అవమానాలు, మోసం, వైఫల్యాలు మింగేయాలని. చేదు మాత్రలాగా వాటిని నములుతూ ఉంటే జీవితం మరింత చేదుగా అనిపిస్తుంది. అర్థమైంది కదండి. ఈ ప్రపంచంలో ఎవరికైనా ఇవ్వగలిగే అత్యంత ఖరీదైన బహుమతి సమయం. దాన్ని పదిలంగా మధురంగా ఉపయోగించండి. ఎందుకు అంటే ఆ సమయం అనేది ఎన్ని కోట్లు పోసినా తిరిగి రానిది, అలాగే సంపాదించుకోలేనిది. ఇతరులు ఏ పని చేస్తే నీకు బాధ కలుగుతుందో ఆ పని నువ్వు ఇతరులకు చేయకపోవడమే ధర్మం. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. గుర్తుపెట్టుకో, కోపం వచ్చినప్పుడు నీ మనసుతో పోరాడు, అలాగే మనిషితో కాదు. సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు, కన్నీరుతో కాదు. ఎందుకు అంటే కోపం ఉన్న చోటే ప్రేమ ఉంటుంది, కోపం ఉన్న చోటే జీవితం ఉంటుంది. ప్రేమించిన వాళ్ళు నీపై కోపాన్ని చూపిస్తే ఆ కోపాన్ని నువ్వు ప్రేమతో తగ్గించాలి. అంతేకాని నువ్వు ద్వేషాన్ని పెంచుకుంటే దూరం అయ్యేది ఒక మనిషే కాదు, నీ జీవితం కూడా. అర్థమైంది కదా. మనమేసే చెత్తబుట్ట కాదు మన మనసేమి, అందులో అడ్డమైన చెత్త వేస్తారు. మనం మనసులో మనకు సంబంధం లేని మనుషుల గురించి కానీ విషయాల గురించి కానీ ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతే మంచిది. అంతే తక్కువగా ఆలోచిస్తే మనం అంత మనశ్శాంతిగా ఉంటాము. ఒక వాముగింజ 100 అన్నం మెతుకులను జీర్ణం చేసుకోగలదు. అదే నీకు అనారోగ్యం చేసి అజీర్తిగా ఉన్నప్పుడు 100 వాముగింజలు కూడా ఒక అన్నం మెతుకును కూడా జీర్ణం చేయలేవు. అలాగే ఒక్క గురువు బోధన శ్రద్ధ గల మనిషిని ఆధ్యాత్మికత వైపు నడిపించగలదు. అదే శ్రద్ధ లేని వాడిని 100 బోధనలు కూడా మార్చలేవు. సంపాదన లేని మగవాణ్ణి, సంతానం లేని ఆడదాన్ని ప్రశాంతంగా బ్రతకనివ్వదు ఈ లోకం. నిజమే కదండి. 2 చెవులు ఒకే శబ్దాన్ని వింటాయి, 2 కళ్ళు ఒకే దృశ్యాన్ని చూస్తాయి, 2 నాసికలు ఒకే వాసనను పీలుస్తాయి. కానీ అదేం మాయరోగమో, ఒక్క నాలిక మాత్రం 2 రకాలుగా మాట్లాడుతుంది. నిజమే కదండి. అలాగే ఒక మగాడు ఆడదాన్ని అమితంగా ప్రేమిస్తే ఆమె అతడి బలహీనత అవుతుంది. ఒక ఆడది మగవాణ్ణి నిజంగా ప్రేమిస్తే అతడు ఆమె బలమవుతాడు. నిజమే కదండి. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇలాంటి చాణక్యనీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకు చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.